ఆయన ఎన్డీఏలో పార్ట్నర్. ఎన్డీఏ మూడవసారి అధికార పీఠం ఎక్కడానికి ఫుల్ సపోర్ట్ చేశారు. అందుకే ఆయనకు ఫుల్ ప్రయారిటీ ఇస్తున్నారట కేంద్ర పెద్దలు. గత 2 సార్లు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ రాష్ట్రానికైతే ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదని టాక్. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రం చేస్తున్న అన్ని వినతులపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తోందట. ఇంతకు అది ఏ రాష్ట్రం? ఆ డీటెయిల్స్ ఏంటి? ఏపీ సీఎం చంద్రబాబు ఎన్డీఏలో కీలక భాగస్వామి. ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని అందించింది టీడీపీ. అందుకే చంద్రబాబుకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. గత 2 సార్లు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్కు మాత్రం ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేవనే ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజకీయాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితుల నేపథ్యంలోనే అప్పట్లో కేంద్రం పట్టించుకోలేదు. కానీ ఈసారి ఏపీ నుంచి గెలిచిన ఎంపీల అవసరం ఉండడంతో కేంద్రం అన్ని విధాలా స్పందిస్తోంది. చంద్రబాబు విన్నపాలకు అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపుతోంది. అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టుకు ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే విశాఖలో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మరోవైపు ప్రత్యేక రైల్వే జోన్ కార్యాలయానికి సైతం శంకుస్థాపనలు పూర్తి చేశారు. తాజాగా టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు బుధవారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ చేరుకున్న వెంటనే చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపుగా గంటకు పైగా సాగిన ఈ సుదీర్ఘ భేటీలో చంద్రబాబు చాలా విషయాలే ప్రస్తావించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం అమలులో భాగంగా ఇంకా పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అమిత్ షాను చంద్రబాబు కోరారు. ఈ సమస్యలు పరిష్కారమైతే పొరుగు రాష్ట్రం తెలంగాణతో మరింత స్నేహపూర్వక వాతావరణం నెలకొని అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు. ఇక ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి కేంద్రం నుంచి విడుదల కావాల్సిన నిధులు, జారీ కావాల్సిన అనుమతుల విషయంపైన చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారించినట్టు సమాచారం. ఆయా శాఖలకు కేంద్రం నుంచి మంచి సహకారమే అందుతోందని చెప్పిన చంద్రబాబు మరింత సహకారాన్ని కోరారు. ఆ మేరకు ఆయా కేంద్ర శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఆయన అమిత్ షాను కోరారట. కేంద్రం నుంచి అందుతున్న నిధుల వినియోగాన్ని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా అమిత్ షా ముందు పెట్టినట్టు సమాచారం. ఏ పని కోసం ఇస్తున్న నిధులను ఆయా పనుల కోసమే వెచ్చిస్తున్న వైనాన్ని చంద్రబాబు కేంద్ర మంత్రికి తెలియజేశారట. ఇక రాజకీయ అంశాల విషయానికొస్తే ఇటీవలే వైసీపీతో పాటుగా రాజ్యసభ సభ్యత్వానికి కూడా విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సీటు భర్తీ విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు ఏపీలోని కూటమి నేతలతోనే భర్తీ చేయాల్సి ఉన్నందున ఆ సీటును ఎవరికిద్దామన్న విషయంపై అమిత్ షాతో ఆరా తీసినట్టు సమాచారం. అమిత్ షాతో భేటీని ముగించుకున్న చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కోసం వెళ్లారు. ఆ తర్వాత కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. ఇక ప్రధానంగా నియోజకవర్గాల పెంపు విషయంలో చంద్రబాబు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏపీ నుంచి మరో 50 అసెంబ్లీ స్థానాలు పెరగాల్సి ఉంది. విభజన హామీల్లో భాగంగా నియోజకవర్గాలు పెంచాలన్న డిమాండ్ ఉంది. అయితే 2026లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుంది. పార్లమెంటు నియోజకవర్గాలను అటుంచితే అసెంబ్లీ నియోజకవర్గాలు తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా ఈ నియోజకవర్గాల విభజన జరుగుతుంది. ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రిని చంద్రబాబు ప్రత్యేకంగా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి ఏపీలో 294 అసెంబ్లీ నియోజకవర్గాలు, 42 పార్లమెంటు నియోజకవర్గాలు ఉండేవి. విభజన నేపథ్యంలో తెలంగాణకు 119 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లు వచ్చాయి. అయితే పునర్విభజనతో ఈ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నియోజకవర్గాలు పెరిగితేనే రాజకీయ ప్రాతినిధ్యం పెరిగే పరిస్థితి ఉంది. అందుకే
చంద్రబాబు ప్రత్యేక విన్నపం పరిగణలోకి తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేలా పునర్విభజన ప్రక్రియ ఉంటుందన్న టాక్ నడుస్తోంది. మరోవైపు సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక కేటాయింపులపై చర్చించారు. పెండింగ్ బిల్లులు కూడా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తానికైతే రాజకీయ రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ చంద్రబాబు ఢిల్లీ టూర్ సాగుతోంది.